అష్టపది. పూరీ జగన్నాథం సమీపంలో కుండుబిల్వం అనే గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో నారాయణ భట్టు, కమలాబాయి అనే పేద దంపతులు ఉండేవారు. వారికి వరప్రసాదంగా కలిగిన కుమారునికి జయదేవుడు అని పేరు పెట్టి ముద్దుగా పెంచుకుంటున్నారు. జయదేవుడు చిన్నప్పటి నుండి భగవన్నామ సంకీర్తన చేసుకుంటూ సమస్త విద్యల్లోనూ గొప్పగా ప్రకాశిస్తూ ఉన్నాడు. భక్తులు తరించడానికి తగినట్లుగా జయదేవుడు గీత గోవింద అనే ఒక గొప్ప గ్రంథం రాశాడు. ఈ మహాగ్రంథం బయటపడగానే జయదేవుని ఖ్యాతి మిన్నుముట్టింది. జయదేవ కవిని దర్శించుకుని గీతా గోవిందంలోని పరమార్థం తెలుసుకుని తరించుదామనే తాపత్రయంతో జనులు తండోపతండాలుగా కుండుబిల్వ గ్రామం వెళ్ళసాగారు. కుండుబిల్వానికి పోవాలంటే జగన్నాథం మీదుగా వెళ్ళాలి. ఆ కాలంలో జగన్నాథ క్షేత్రం సాత్యాకి అనే రాజు పాలన కింద ఉంటూ ఉండేది. జయదేవుని మీద అసూయ కొద్దీ సాత్యాకి కూడా పోటీగా ఒక గీత గోవింద గ్రంథం వ్రాసి, జయదేవుని పుస్తకం ఎవ్వరూ చేత్తో తాకూడదు, నేను వ్రాసిన గ్రంథమే చదవాలి అని శాసనం పెట్టి ప్రజల చేత బలవంతాన తన గ్రంథం చదివింపు చూచాడు. ఏమో కాని ప్రజలకు రాజు వ్రాసిన పుస్తకం రుచింపలేదు. జయదేవుని గ్రంథమే గ్రంథం, తరుణోపాయం చూపుగల పవిత్ర గ్రంథం. సాత్యాకి రాజు పుస్తకంలో ఏమున్నది? వట్టి చెత్త ఊక, ఇది చదవనే చదవము, కంటితో చూడనే చూడము అంటూ ఈ విధంగా నిర్భయంగా తమ అభిప్రాయాలు వెల్లడిస్తూ వచ్చారు. ఇదంతా చూడగా అసలే జయదేవుని పైన అసూయతో మగ్గిపోతున్న సాత్యాకి రాజుకి అగ్గి మీద గుగ్గిలం వేసినట్లయింది. కుండబిల్వం పోయి జనసమూహానికి తీరని ఆటంకాలు కల్పించిన ఆరంభించాడు. అతడిలా చేసిన కొద్దీ లోకులకు అతని మీద, అతని గ్రంథం మీద అసహ్యం కలిగింది. జయదేవుని పైన, అతని గీతా గోవిందం పైన అభిమానం ఎక్కువ కాసాగింది. ఎలా అయినా తన గ్రంథమే ఉత్తమమైనదని నిరూపించడానికి సాత్యాకి ఒక పరీక్ష పెట్టాడు. ఆ ఏర్పాటు ప్రకారం తన గ్రంథము, జయదేవుని గ్రంథము జగన్నాథ స్వామి పాదాల వద్ద ఉంచి రాత్రిపూట గుడి తలుపులు మూసివేశారు. మర్నాడు ఉదయమే వచ్చి చూడగా జయదేవుని పుస్తకం ఎక్కడ పెట్టింది అక్కడనే ఉంది, చెక్కు చెదరకుండా. సాత్యాకి రాజు గ్రంథం మటుకు గుడి వెలుపల దుమ్ములో పొరలాడుతూ ఉంది. ఆ అవమానం భరించలేక సాత్యాకి రాజుకి పిచ్చి పట్టినంత పనైంది. జగన్నాథ స్వామిని నోటికి వచ్చినట్లు దూషించసాగాడు. అప్పుడు స్వామి ప్రత్యక్షమై, రాజా, నీకు నా పైగల భక్తి ఏమీ తక్కువది కాదు. అయితేనేం, అహంకారం అనేది మానవునికి ఉండకూడని చెడు గుణాల్లో ఒకటి. నీకు పట్టి ఉన్న ద్వేషబుద్ధి వల్లనే నీపైన, నీ గ్రంథం పైన లోకానికి అసహ్యం పుట్టింది. కనుక నిన్ను అనుగ్రహించడానికే ఇప్పుడు వచ్చింది. నీవు వ్రాసిన గీత గోవిందంలోని 24 శ్లోకాలు మొట్టమొదట చదివిన తర్వాతనే జయదేవుని గ్రంథం ప్రజలు చదివేటట్టు వరం ఇస్తున్నాను అని చెప్పి అంతర్ధానమయ్యాడు. స్వామి మహిమ వలన సాత్యాకి రాజు రచించిన గీతా గోవిందంలోని 24 శ్లోకాలు జయదేవుని పుస్తకంలో ప్రారంభంలోనే కనబడజొచ్చాయి. సాత్యాకి పాలన కింద ఉన్న జగన్నాథ పట్నమందే ధనవంతుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు అపురూపంగా ఒక కూతురు పుట్టింది. విశాలమైన కన్నులతో వెలుగొందే ఆ పిల్లకు పద్మావతి అని పేరు పెట్టి ఆ దంపతులు మక్కువగా పెంచుకుంటున్నారు. ఆ బ్రాహ్మణుడు ధనవంతుడే గాక గాఢమైన కృష్ణ భక్తుడు. కూతురు పెద్దదై పెళ్లి ఈడు వచ్చేసరికి ఆమెను ఎవరికి ఈటమా అని ఆలోచించి చివరకు పద్మను నా చిన్న కృష్ణునికే ఇచ్చేస్తాను, దీనికి తిరిగే లేదు అంటూ తన నిశ్చయాన్ని వెల్లడించాడు. ఎందరెందరో పద్మను అడుగు వచ్చారు. వారందరకు ఆయన ఇదే సమాధానం చెప్పి పంపాడు. ఇదేమిటి, ఈ పిచ్చి బ్రాహ్మణుడు మానవ రూపంలో ఉండే పిల్లనేమిటి శ్రీకృష్ణ పరమాత్మునికి ఇచ్చి పెళ్లి చేయడం ఏమిటి, విడ్డూరం కాకపోతే అనుకుంటూ మరలిపోయేవారు. ఒక రోజున ఆ బ్రాహ్మణుడికి శ్రీకృష్ణుడు కలలో కనపడి, బ్రాహ్మడా, నీ భక్తికి మెచ్చుకున్నాను. నీ కోరిక నెరవేరాలంటే పద్మను నా భక్తుడైనటువంటి ఫలానా జయదేవునికి ఇవ్వాల్సింది. ఇదే నాకు తృప్తి, పరమ సంతోషమును అని చెప్పి అదృశ్యమైనాడు. ఆ ప్రకారం బ్రాహ్మడు జాగు చేయక పద్మను జయదేవునికిచ్చి వివాహం జరిపించాడు. పద్మ పతిభక్తి కలిగి సంసారం చక్కగా నడుపుకుంటూ ఉంది. జయదేవుడు ఇలా గృహస్థాశ్రమం సాగిస్తూ ఉండగా కొన్నాళ్లకు ఒక వర్తకుడు వచ్చి, మహానుభావ, విష్ణు స్వరూప, మా ఊరు దయచేసి మా గృహం పావనం చేయండి, పరమార్థానికి దారి చూపే ఉపదేశం చేసి తరింపజేయండి స్వామి అంటూ ప్రార్థించి తన గ్రామానికి తీసుకుపోయాడు. అక్కడ జయదేవునికి శిష్యుడు సమస్త ఉపచారాలు చేస్తూ క్షణమైనా ఏమరక సేవలు జరుపుతూ వచ్చాడు. వర్తకుడికి జ్ఞానబోధన చేసిన కొంతకాలానికి జయదేవుడు మరి ఇంటికి వెళ్తా అన్నాడు. భక్తి ప్రవర్తలతో వర్తకుడు ఒక దివ్యమైన రథం సిద్ధం చేయించి అపారమైన ధనము, రకరకాల రత్నాలు, వెలలేని మనులు, అపురూపమైన కానుకలు అందులో పెట్టి నమ్మకమైన సేవకులను తోడిచ్చి అతి కోలాహలంగా గురువుగారిని సాగనంపాడు.
కొంత దూరం వెళ్లేసరికి ఆ సేవకులకు దుర్బుద్ధి పుట్టింది. వారు కూడబలుక్కొని రథాన్ని మరుగు స్థలంలో నిలిపి జయదేవుని కాళ్ళు చేతులు తెగనరికి అతన్ని నీళ్లు లేని ఒక పాడుబావిలో పడివేశారు. రథంలో ఉండే సమస్తమైన కానుకలు, ధనము, రత్నాలు, మనులు దోచేసుకొని మళ్లీ కనబడకుండా మాయమయ్యారు. పాడునూతిలో పడిన జయదేవుడు అక్కడనే హరిభజన చేసుకుంటూ ఉన్నాడు. జయదేవుణ్ణి పరీక్ష పెట్టిన జగన్నాథ స్వామి అతనికి కాళ్ళు చేతులు నరకటం వల్ల కలిగే బాధ లేకుండా తక్షణమే దెబ్బలు మానిపోయేటట్టు కటాక్షించాడు. ఇంతలో క్రౌచకుడనే ఒక రాజు వేట నిమిత్తం ఆ ప్రాంతానికి రాగా పాడునూతిలో నుండి పాట వినపడింది. చిత్రమేమిటో అని పోయి చూచాడు. అందులో మానవుడు కంటబడేసరికల్లా వెంటనే పైకి తీయించి ఒడ్డుని చేర్పించి ఇలా జరగటానికి గల కారణం ఏమిటా అని ప్రశ్నించాడు. అందుకు జయదేవుడు తన వల్ల ఎవ్వరికీ హాని కలగటం మనస్కరించక, అయ్యా నా పుట్టికే ఇంత అని సూక్ష్మంగా చెప్పి తప్పించుకున్నాడు. తరువాత క్రౌంచకుడు జయదేవుని తన ఇంటికి తీసుకుపోయి అతని భక్తి యోగ్యత గ్రహించాడు. జయదేవుని గురువుగా ఎంచుకొని ఉపదేశం పొంది ఆయనను అన్ని విధాలా పూజిస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకనాడు పరమ భక్తుడైన జయదేవునికి శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై తిరిగి ఆ కాళ్ళు చేతులు వచ్చేటట్లు అనుగ్రహించాడు. ఎప్పుడైతే జయదేవునికి కాళ్ళు చేతులు వచ్చినాయో ఆ క్షణమందే క్రౌంచకుడు, ఈయన కేవలము దైవమే కాని వేరు కాదు, పుణ్యం కొద్దీ ఈ స్వరూపంలో నాకు లభ్యమైనాడు అని సంతోషించి శాశ్వతంగా జయదేవుణ్ణి తన మందిరం ముందే ఉంచేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఈ సంకల్పంతో రాజు జయదేవుని భార్య అయిన పద్మావతిని కూడా రప్పించి ఆ దంపతులను భక్తితో సేవించుతూ ఉన్నాడు. పద్మావతి కూడా ఒక అగ్ని పరీక్ష తటస్థించింది. ఒకనాడు అంతఃపురంలో రాణి, పద్మావతి మరికొంతమంది స్త్రీలు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా సేవకుడు వచ్చి, అమ్మా, అన్నయ్య గారు ఆకస్మికంగా కాలం చేసినారట, ఆయనతో పాటు వదిన గారిని కూడా సహగమనం చేశారట అని చెప్పాడు. రాణి ఎంతగానో దుఃఖించింది. పద్మావతి ఊరుకోక సహగమనం అంటే తనకు గల అయిష్టతను సూచించింది. అది మూఢనమ్మకాలు ఎక్కువగా అల్లుకొని ఉన్న కాలం గనక సహగమనం పద్ధతికి అనుకూలంగా ఉండే రాణికి ఈ మాటలు ముళ్ళుకు మళ్ళీ గుచ్చుకున్నాయి. పద్మావతిని పరీక్షకు పెట్టి బాగా బుద్ధి చెప్పాలి అనే దీక్షతో అదును కోసం కనిపెట్టుకుని ఉంది. ఒక రోజున రాజు గురువైన జయదేవుని వెంటబెట్టుకొని వేటకు వెళ్ళాడు. ఈ తరుణం చూచి రాణి కుట్ర పన్నింది. ఇంతలో రాణి పరివారంతో సహా అంతఃపురంలోనే ఉండగా ఒక సేవకుడు వచ్చి, అమ్మా, వేటలో ఒక పులి జయదేవునిపై పడి ఎత్తుకుపోయింది అంటూ ఆత్రంతో చెప్పాడు. ఈ మాట చెవిని పట్టంతోనే పద్మావతి కన్నులు మూసి ప్రాణాలు వదిలింది. కొంచెం సేపటికల్లా రాజు వేట నుండి మరలి వచ్చాడు. అంతఃపురంలో జరిగిన కుట్ర వెల్లడైంది. ఆహా, ఎంత ఘోరం! దీనెంతకు కారణం నేనేనా అనుకొని తక్షణమే కొడుకుకి పట్టం కట్టి మంత్రులకు సేవకులకు అప్పగింతలు పెట్టి తను అగ్ని ప్రవేశం చేయటానికి కృతనిశ్చయుడైనాడు. ఈ పని చేయటానికి ముందుగా ఒకసారి గురువరుడైన జయదేవుని వద్దకు పోయి ఆయనకు పాదక్రాంతుడై, మహాత్మా, పరమపాపిని క్షమించి అంటూ అంతఃపురంలో జరిగిన చర్యను వెల్లడించాడు. జయదేవుడు చెలించక అంత స్వామి కటాక్షమే అంటూ నిండు భక్తితో స్వామిని ఉద్దేశించి 24 అష్టపదులు గానం చేసేసరికల్లా జగన్నాథుడు ప్రత్యక్షమై పద్మావతికి ప్రాణం పోశాడు. మహత్తరములైన ఈ అష్టపదులను ఎవరు గానం చేస్తారో వారికి ముక్తి కలుగుతుందని కూడా సెలవిస్తూ స్వామి అంతర్ధానమయ్యాడు. ఈ అష్టపదులతో కూడిన గ్రంథమే గీత గోవిందం ఈనాడు భారతదేశం అంతటా అల్లుకొని భక్తజనులకు అమృతప్రాయంగా ఉంటున్నది. ఇదండి వాటి కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.